జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ దివాకర్ కోరారు. ఎన్నికల నిర్వహణపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం నిర్వహించి ఎన్నికల నియమావళిని తెలియజేశారు. ప్రశాంత వాతావరణంలో పగడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ దివాకర్ చెప్పారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంపత్ అందిస్తారు. ములుగు జిల్లాలో పంచాయతీ ఎన్నికల నగారం మోగిందని చెప్పొచ్చు. ఇప్పటికే చూసుకున్నట్లయితే ములుగు జిల్లా 9 మండలాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలకు అయితే సర్వం సిద్ధం చేశారు. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ గారు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేపట్టారు. ములుగు జిల్లాలో 9 మండలాలకు 3 విడతలుగా ఎలక్షన్లు నిర్వహిస్తారని చెప్పి తెలియపరిచారు. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ విడతలో ఎటునాగారం, తాడువాయి, గోవిందరావుపేట, సెకండ్ విడతలో వెంకటాపురం, ములుగు, మల్లంపల్లి, థర్డ్ విడతలో వెంకటాపురం, వాజేడు, కన్యాగూడెం ఈ 9 మండలాలకు గ్రామ పంచాయతీ ఎన్నికలు అయితే ఖరారు చేయడం జరిగింది. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే గ్రామ పంచాయతీ ఎన్నికలు 7వ తారీఖు నుంచి డిసెంబర్ 30వ తారీఖు వరకు ఎన్నికల కోడ్ ఉంటుందని చెప్పి ఎన్నికల అధికారులు అయితే తెలియపరిచారు. ఏదేమైనప్పటికీ పంచాయతీ ఎన్నికల నగరం అయితే మోగిందని చెప్పచ్చు. ఇప్పటికీ ఆశావాదులు ఎదురు చూస్తున్నారు. ఈ యొక్క ఆశావాదులకు ఇప్పటి నుంచే ఆశావాదులు అయితే ఎదురు చూస్తున్నారు. ఎవరికి ఏ స్థానంలో టికెట్ లభిస్తుందని చెప్పి కొంతమంది ఆశావాదులు అయితే ఎదురు చూస్తున్నారు. ఏదేమైనప్పటికీ పంచాయతీ ఎన్నికల నగరం అయితే మోగింది. ములుగు జిల్లాలో ఎన్నికల కోడ్ నిర్వహిస్తున్నది. ఈ రోజు నుంచి పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి పూర్తి నోటిఫికేషన్ ఆశావాదులు అయితే తమ స్థాయి ఆఫీసులకు అయితే అందించడం అయితే జరిగించాలని కూడా ఎన్నికల అధికారి అయితే తెలియపరిచారు. కెమెరామ్యాన్ ప్రభాకర్తో సంపత్, 99 టీవీ, ములుగు జిల్లా.